హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బీరకాయ పచ్చడిని నార్మల్‌గా ప్రిపేర్ చేయడం కాకుండా, ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఈ బీరకాయని పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు చాలా బాగా తిన్నారు. ఇప్పుడైతే నేను చూపిస్తానండి. నేనిక్కడ పావు కిలో బీరకాయనైతే తీసుకున్నాను. ఇక్కడ పై ఎడ్జ్ సైడ్ అయితే 2 కట్ చేసేయాలి. ఇలా ఎడ్జ్‌న ఇలా పీసులైతే ఎక్కువగా ఉంటాయి గదా! కొంచెం మందంగా ఉంటుంది పీసులనేవి. నారా పీచులాగా ఉంటుంది చూడండి. అట్లా ఆ పీచుల్ని మంచిగా తీసేయాలండి. నారలను మంచిగా తీసేస్తే గనక ఇదిగోండి ఇలా ఉంటుంది. నేనిక్కడ పైనుంచి మొత్తంగా పీల్ అయితే చెయ్యట్లేదు. పీల్ చేయకుండానే ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. హ్మ్. మీకు వీలైతే సన్న సైజులో లేక టైం లేదు అనుకుంటే మీడియం సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మీడియం సైజులో కట్ చేస్తే గనక టైమ్ టేకెన్ ప్రాసెస్ అండి. అంటే ఎక్కువ సేపు గ్యాస్ పైనే ఉంచాలి. అదే సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నామనుకోండి కొంచెం తొందరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం సన్నగానే తరిగి పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత వీటికి కావాల్సింది బీరకాయ కదా! దాంతో పాటుగా ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని కూడా నానబెట్టి పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టేసుకున్న తర్వాత గిన్నె ఒక 5 నిమిషాల పాటు హీట్ ఎక్కిన తర్వాతనే ఆయిల్ అనేది నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత ఆహ్, ఇది అది మామూలుగా అయితే దీన్ని చనాదాలంటారు కదా! చనా దాల్ ఒక స్పూన్ యాడ్ చేశానండి. ఆ తర్వాత ఉరుద్ దాల్ అనేది అదేనండి మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వాటిని మంచిగా ఆయిల్‌లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచిన తర్వాతనే పచ్చిమిరపకాయలు నేనిక్కడ ఒక 8-10 వరకు తీసుకున్నానండి. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఆహ్, మినపగుళ్ళనేటివి కలర్ చేంజ్ అయింది కదా! వాటిని పక్కన తీసి పెట్టేయాలండి. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ అయితే ఉంది ఎక్సెస్ ఆయిల్ అనేది. అదే ఆయిల్‌లోనే నేనిప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇది ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇంకొద్దిసేపు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. నిజానికి ఇందులో ఇప్పుడే సాల్ట్ అయితే యాడ్ చేయకూడదండి. సాల్ట్ యాడ్ చేస్తే గనుక ఈ బీరకాయ తొందరగా మాడిపోతుంది కాబట్టి అందుకనేసి సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ యాడ్ చేయడానికి వేరే టైం ఉంది. ఆ టైంలోనే సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారా బీరకాయలో నుంచి వాటర్ అంతా బయటికొచ్చేస్తూ ఉంది. ఇప్పుడు 25% వరకు కుక్ అయింది. ఇంకొద్దిసేపు చూడండి ఇదిగోండి ఇవైతే ఆల్మోస్ట్ పూర్తిగా కుక్ అయినట్టే. ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఇందులో కొన్ని మెయిన్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాలి. ఇవి కుక్ అయింది కదా! ఇప్పుడు నేనిక్కడ కొత్తిమీరని నీట్‌గా కడిగి పెట్టుకొని, ఆరబెట్టుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. అందుకని నేను ఇక్కడ కడగబెట్టకుండా వేసినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఒక 4-5 కొమ్మల కరివేపాకు యాడ్ చేసేసి, పుదీనా ఆప్షనల్ అండి. పుదీనా ఉంటేనే యాడ్ చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి. పుదీనా వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుందనేసి నేను యాడ్ చేశాను. ఆ తర్వాత కొత్తిమీర అనేది ఎక్కువగా వేగకూడదు. ఇదిగోండి చూపిస్తాను. ఈ లెవెల్‌లో అంటే 75% వరకు కుక్ అవ్వాలి కొత్తిమీర. మరీ ఎక్కువగా మెదపకూడదు. అంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు కొత్తిమీర కూడా సరిపోతుంది ఈ లెవెల్‌లో ఉంటే. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఇవి ఈ అదేనండి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనం ఫస్ట్ అయితే ఏవేవి ఫ్రై చేసుకున్నామండి. ఈ పచ్చిమిరపకాయలైనా, ఈ చనాదాలైనా, అలాగే ఈ మినపగుళ్ళైనా వీటినన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టకూడదు. కొంచెం కచాపచాగానే ఉండాలి. ఎలా అంటే చూపిస్తాను ఆగండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుంది. ఈ లెవెల్‌లో ఉంటే సరిపోతుంది. కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి. అక్కడక్కడ మనకు ఈ దాల్స్ ఉంటాయి కదా! పల్సెస్ వాటి ఫ్లేవర్ తగులుతూ ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ బీరకాయలు కూడా చల్లారాయండి. ఈ బీరకాయను కూడా అదే మిక్సీ జార్‌లోనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇంకొకసారి అంటే ఫైన్ కోర్స్‌లాగా బ్లెండ్ చేయకూడదు. కచ్చాపచ్చా కోర్స్‌లాగా బ్లెండ్ చేయాలనమాట. కచాపచాగానే బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోనే మనం బ్లెండ్ చేసే ముందరే కొంచెం జీలకర్రను, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ వేసుకొని అలా దాంతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతనే ఇంకా రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఇందులో
మనం చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ చింతపండుని బాగా పిసికి దాని రసం అంతా వచ్చేంత వరకు మంచిగా నేను ఒక చింతపండు రసం అంతా పూర్తిగా వాడానండి. ఎందుకంటే మనం ఇందులో ఎక్కడ టమోటా ముక్కలు గానీ ఏమి యాడ్ చేయలేదు కదా! పులుపు ఉంటే కూడా కొంచెము కూరలో అనేది టేస్ట్ ఉంటుంది. అందుకనేసి యాడ్ చేశాను. ఇప్పుడు చూసారా ఈ లెవెల్‌లో అయితే వచ్చింది. ఇక బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో బీరకాయ వేసుకొని తింటే ఉంటుంది. నిజంగా అండి అసలు ఇలాంటి వంటను నేను ఇన్ని రోజులు చేయకుండా మిస్ అయ్యానా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఆ తర్వాత ఒక బౌల్‌లో ఈ మిక్సీ జార్‌లో నుంచి ఒక బౌల్‌లో ఈ బీరకాయనంతా తీసేసుకొని పోపు పెట్టుకుంటే అయిపోతుందండి. ఇంకా వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ గైస్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.